హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఫ్రెండ్స్ మనమైతే మొక్కజొన్న లోడింగ్కి అయితే వచ్చినాం. నాగులవంతకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మొక్కజొన్న లోడింగ్కి పొద్దున్నే 4:30కి అయితే బయలుదేరినాం. ఖమ్మం నుంచి 5:30 కల్లా అయితే వచ్చేసినాం. మనం 5:30-6 లోపు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి నిన్న నైటే వచ్చింది లోడ్, కానీ నేను నైట్ పార్టీకి ఫోన్ చేస్తే వద్దు, రేపు పొద్దున రమ్మన్నారు, నైట్ వద్దన్నారు. చూడండి, పొలంలోకి అయితే బండి తీసుకొచ్చి లోడ్ అయితే అవుతుంది. తెలుసు కదా లోకల్ బండ్లు, ఖమ్మం లోకల్ అంటే ఇంకా అంతే. ఇంకా మనం తుప్పలల్లో, చెట్లల్లో, పొలంలల్లో, కొండలల్లో, చిన్న చిన్న దారులలో, సింగిల్ రోడ్లలో ఎక్కడ పడితే అక్కడ వెళ్తూనే ఉంటాం. వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు. లోకల్ అంటే అంతే ఉంటుంది. హైవే టు హైవే మనకి తక్కువ. హైవే టు హైవే దొరకాలంటే మనం లాంగ్ బండి, మోడల్ బండ్లు ఉండాలా, అన్నీ అవి తీసుకోవాలి. ఇది మనకి గూడ్షెడ్కి కాబట్టి, గూడ్షెడ్కి కూడా కాదు, గోడానికంట. ఖమ్మంలో గోడం, ఏ గోడంలో దింపుతారో తెలియదు. ఫస్ట్ అయితే లోడ్ అయిపోతే మనకి మంచిది. చూడండి, బ్యాచ్ లోడ్ అయితే వేస్తున్నారు. లాస్ట్కి అయితే వచ్చేసాం లోడు, ఇంకా ఈ విధంగా ముఠా వాళ్ళందరూ లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి చోట మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలానే లోడ్ చేస్తారు. కొన్ని చోట్ల బీహార్ బ్యాచ్ ఉంటుంది, అది ఇంకా తోపు బ్యాచ్. వాళ్ళు మామూలు అయ్యారు లోడు. వాళ్ళు తెలుసు కదా, ఇంకా బీహార్ వాళ్ళు అంటే లోడ్ అనేది బాగా ఇస్తారు. మన వాళ్ళు కూడా మస్తు ఇస్తారు లోడు. ఇక్కడ బ్యాచ్ కూడా బాగా వేసింది ఫ్రెండ్స్. పొలంలో డైరెక్ట్గా మొక్కజొన్న గింజలన్నీ కోసుకొచ్చి ఇలా అయితే ఎండబెడతారు. ఇలా ఎండబెట్టి ఒక వారం దాకా ఎండబెడతారేమో. ఎండబెట్టిన తర్వాత కాటాలు వేస్తారు. కాటాలు వేసి బస్తాలలో అయితే ప్యాకింగ్ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ బస్తాలు అవబడుతున్నాయి. ఇలా ప్యాక్ చేసి ఎవరిది ఏ రైతుది సరుకు ఉంటుందో ఆ రైతు అక్కడక్కడ సరుకులు అయితే పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఈ రైతుది సరుకు అయితే అమ్మేశారు. ఇంకా సరుకు పార్టీ ఇంకా లోడ్ చేయించేస్తున్నాడు బండి. ఇంకొన్ని మనం సీతంపేట ఊర్లో నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. వేరే చోట ఇంకో పొలంలోకి అయితే వెళ్తున్నాం. ఇంకో పొలంలోకి కూడా వెళ్దాం మనం. చూడండి, దుమ్ము ఎట్లా లేస్తుంది బండి. ఇంకా కొత్తగా వచ్చే బండ్లకైతే ముందు నుంచి బాగా లేస్తారు, టైర్ల కాడ నుంచి కాకుండా. ఇక్కడ బైక్ వాళ్ళు వస్తారు, బైక్ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. టర్నింగ్లలో దూరేస్తూ ఉంటారు. వాళ్ళ ఏదైనా మన బండి కింద పడితే మనమే చూసుకోవాలి వాళ్ళని. మళ్ళీ ఏదైనా అంటే పెద్ద బండి మీదే తప్పు అంటారు. జాగ్రత్తగా చూసుకొని అయితే నడుపుకోవాలి మనం. సింగిల్ రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఊర్లలో తెలుసు కదా, సింగిల్ రోడ్లే ఉంటాయి. ఇంకా డెవలప్ కాలేదు. ఇంకా చాలా టైం పడుతుంది వీళ్ళకి డబల్ రోడ్లు రావాలంటే ఫ్రెండ్స్. ఇప్పుడు కాటా ఎలా వేస్తారో చూద్దాం. కాటా వేసేటప్పుడు నలుగురు ఉంటారు. నలుగురు కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. బస్తా ఇద్దరు పట్టుకుంటారు. కింద నుంచి ఒక ఆయన బకెట్లలో కానీ ఆ డబ్బాలలో తీసుకొని మొక్కజొన్న అయితే బస్తాలో నింపుతారు. నింపిన తర్వాత కాటా అయితే పెడతారు. కాటా పెట్టి చూసుకుంటారు కాటా కరెక్ట్ వచ్చిందా లేదా. 60 కిలోలు పైనే ఉండాలి. ఇప్పుడు మన బస్తా 60 కిలోలు అయితే ఇప్పుడు 56 ఉంది కదా, ఇంకా 4 కిలోలు అయితే దాంట్లో వేసి లెవెలింగ్ చేస్తారు. ఒక 500 అటు ఇటు అలా చేసి లోడింగ్ అయితే చేస్తారు. ఇలానే ధాన్యం కూడా సేమ్ ప్రాసెస్, ఇలానే లోడ్ చేస్తారు. ముఠా వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. ముఠా వాళ్ళ కోసం కూడా ఒక లైక్ వేసుకోండి. అట్లనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి లాస్ట్ అక్కడ 30 బస్తాలు ఉన్నాయి. 20 బస్తాలు వేస్తే 50 బస్తాలు ఇంకా పైన ఎత్తేస్తారు. ఫైనల్లీ ఇంకా లోడ్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. తాడు కడుతున్నారు. తాడు కట్టిన తర్వాత ఇంకా మనం బయలుదేరిపోవడమే ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ తప్పకుండా చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి.